మామూలుగా బ్యాటరీ మనకి ఇలా ఇస్తారు, సీల్ ఇలా తీసేసుకుని మనం ఇది ఉంది కదా సార్, ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ఈ 3 పోల్స్, ఈ 3 పోల్స్ ఫిక్స్ అయిపోయింది అంతే, సింపుల్. మళ్ళీ రాదు కూడా అది. ఇది ఒక టెక్నిక్లో తీస్తే కానీ రాదు సార్. స్క్రూ డ్రైవర్ వస్తారు వాళ్ళు, అప్పుడు చూడండి తీయాలంటే రావాలి. అలా ఏం లేదు సార్, మనం తీసేయచ్చు. ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సార్, దీనికి ఏ కనెక్షన్ రావాలి? ఎవరో వీవీ బ్యాట్ నుంచి బీసీ, వీవీ బ్యాట్ నుంచి సీకి రావాలి సార్. కట్టింది సార్, రెడ్ ఈజ్ రెడ్ అండి, రెడ్ టు రెడ్, బ్లాక్ టు బ్లాక్. సైడ్ మీదకైనా పెట్టచ్చు అలాగే. ఒకటి పట్టలేదు మీరు, నొక్కర్లేదు సార్. ఇది ఇలా ఉందా, ఇలాగ స్ట్రైట్గా పెట్టి అంతే. తీసినప్పుడు మాత్రం 2 క్లాంపులు నొక్కి తీయాలి సార్. పెట్టినప్పుడు మాత్రం ఏం నొక్కర్లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటాం. కనెక్ట్ చేస్తాం కదా సార్. ఇది ఇది ఇలా క్లోజ్ చేసేసుకుని ఇది ఓపెన్ చేసుకుంటాం. నెక్స్ట్ సార్, ఈ కనెక్షన్ అయిపోయింది కదా సార్, అయిపోయింది. ఇక్కడతో కనెక్షన్ ముగిసిపోయింది. మనం అన్నీ చెక్ చేసుకున్నాం. ఇందులో బ్యాటరీ వేసాం, ఇందులో రోల్ వేసాం, ఇందులో కూడా బ్యాటరీ వేసాం. ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా ఇంకో చెకింగ్ కూడా ఉంది సార్, మీకు చెప్పలేదేమో. బ్యాలెట్ యూనిట్లో ఎప్పుడు కూడా అన్ని స్విచ్లు పనిచేస్తున్నాయి లేవని ఒకసారి ఫర్దర్ టెస్ట్ కేస్ మామూలుగా ఒకటి నొక్కుపడం గమ్ముని అది చెక్ చేసుకోవాలి. ఎలా ఉండిపోతాయి సార్. అదొకటి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఉందా అనేది చూసుకోవాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే క్యాండిడేట్లు 16 మంది కంటే ఎక్కువ ఉన్న పక్షంలో ఇంకో బ్యాలెట్ యూనిట్ పెడతాం. ఓకే, దానికి నెంబర్ 2 ఇస్తాం. అర్థమైందా సార్? అప్పుడు కనెక్షన్ దేని నుంచి వెళ్తుంది? దీని అప్పుడు కనెక్షన్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా సార్, దాని యొక్క వైర్ ఉంటుంది చూసారా, ఈ వైరు, దాని యొక్క వైరు దీనికి పెడతాం. అర్థమైందా సార్? అప్పుడు ఇందులో టోటల్ క్యాండిడేట్లు ఎంతమంది అవుతారు? 32. అందులో 16 మంది కంటెస్ట్ చేస్తే 32 సార్. అర్థమైంది సార్? అప్పుడు ఇక్కడ 32 మంది క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. అలా మనం 256 మందికి ఇచ్చుకోవచ్చు సార్. ఓకే, అంటే 16 కనెక్ట్ చేయొచ్చు. 16 మీకు ఐడియా ఉందో లేదో, ఎక్కడైతే నల్గొండ ఏదో తెలంగాణ ఆవిడ ఆపోజిట్గా 200 మంది పోటీ చేశారు కదా సార్. అప్పుడు ఎలా ఒక రూమ్ ఒక పిఎస్లోనే వరుస కంపార్ట్మెంట్లు 16 బ్యాలెట్ యూనిట్లు పెట్టారు సార్. అది సార్ సరే ఆన్ చేసేయండి సార్. ఆన్ చేయడానికి ఇది ఉంది కదా సార్, ఇది ఇలా లాగితే వచ్చేస్తుంది సార్. ఆన్ చేయడానికి ఇక్కడ టాగుల్ స్విచ్ ఉంది సార్. కిందకుంటే ఆఫ్, పైకుంటే ఆన్. ఆన్ చేసిన గ్రీన్ లైట్ వెలిగి అది కూడా 7 స్లిప్స్ వస్తున్నాయా సార్? ఆ స్లిప్స్ ఏంటంటే సార్, వీవీ బ్యాట్ కరెక్ట్గా ఉందా, బియూ కరెక్ట్గా ఉందా, సియూ కరెక్ట్గా ఉందా, ఈ 3 అందులో చెప్తారు సార్. అది అందులో మనకి 7 పడిపోతే కరెక్టే సార్. పడకపోయినా మనకి ఇందులో నెక్స్ట్ దాంట్లో తెలిసిపోతుంది సార్. అది ఇంజనీర్లు చూసుకునే పర్పస్ దాని గురించి సార్. బెల్ ఇంజనీర్లు కూడా తిరుగుతారు సార్. బెల్ కంపెనీ కూడా మీకు కంప్లైంట్ చేసేస్తారు సరిపోతుంది. ఇది అరేంజ్మెంట్ ఇక్కడ ఉంటుంది కదా. యాక్చువల్లీ కంపార్ట్మెంట్లో ఈ 2 ఉంటాయి సార్. ఓకే సార్. అరేంజ్మెంట్ కూడా ఇంతే. ఎందుకంటే రైట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అటు అది పెట్టి ఇటు చూసుకోవడానికి అలా వెళ్ళిపోవడానికి. వాడు ఓట్ వేసిన తర్వాత ఇందులో స్లిప్ డౌన్ అవుతుంది సార్. అంతే కదా, చూసుకుంటారు. ఏ సింబల్ వేసారనేది దాంట్లో డిస్ప్లే అవుతుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇది కూడా మన సీక్రెట్. చూడండి సార్, బ్యాటరీ అని పర్సెంటేజ్ చూపిస్తుంది సార్. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సియు తన కనెక్ట్ చేసిన 2 యూనిట్లే డిస్కవర్ చేసుకుంటుంది. బ్యాలెట్ యూనిట్ని డిస్కవర్ చేసుకుంది. బ్యాలెట్ యూనిట్ ఇప్పుడు టెస్ట్ చేస్తుంది సార్, ఇందులో ఏమైనా ఎర్రర్ ఉందా అని. ఓకే, ఎటువంటి ఎర్రర్ లేవు. ఓకే, నెక్స్ట్ వీవీ బ్యాట్ టెస్ట్ చేస్తుంది. వీవీ బ్యాట్ ఓకే, ఏ టెస్ట్ లేదు. ఇప్పుడు రెడీ అవుతుంది. ఏ ఎర్రర్ వస్తుంది సార్, ఏదో అది చూసారా సార్, రీప్లేస్ వీవీ బ్యాట్ ఎర్రర్ వస్తుంది. అది కనెక్షన్ ఏదో లూజ్ ఉంది. ఇప్పుడు ఈవీఎం ఈజ్ రెడీ. ఇక్కడి నుంచి మనం బ్యాలెట్ ఇచ్చేయచ్చు సార్. ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ ఇది సార్. గ్రీన్ కలర్ వస్తే బ్యాలెట్ పిఓ గారు ఇస్తారు. అదే పిఓ గారు ఇస్తారు అంటే ఆయన వాళ్ళకి అసైన్ చేస్తారు. ఓటే చెప్పండి సార్. ఇది కనెక్ట్ చేసిన ఫస్ట్
మీరు రిజల్ట్ చూడండి, దీంట్లో ఏమైనా ఉన్నాయో లేదో. సిఆర్సీ చేయలేదు. సిఎస్సి అదే దీంట్లో ఏమైనా ఉన్నాయో లేదో అంటే ఫస్ట్ పాత వాళ్ళు చేసేస్తే మనకి డైరెక్ట్ ఈవీఎం ఇది రెడీ అని వచ్చేస్తుంది సార్. క్లోజ్ చేయండి సార్. వచ్చిన తర్వాత మీకు ఏ వచ్చినా సరే ఫస్ట్ క్లోజ్ చేసి ఎక్విప్మెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆన్ చేసిన తర్వాత దీంట్లో ఏమైనా క్లోజింగ్ ఉంటాయి. క్లోజ్ అయితే క్లియర్ అయిపోతుంది. దీంట్లో ఏమైనా వేసి ఉన్నా పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ మీరు నొక్కోవాలి. చేయాల్సిన ఏంటంటే కనెక్ట్ చేసిన ఫస్ట్ క్లోజ్ చేసుకోండి. అంటే మేము ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ అన్నీ సీల్ చేసి మొత్తం అంతా స్ట్రాంగ్ రూమ్ పంపించేస్తాం విత్ ట్యాగ్గా వేసి. తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీ సంతకాలు పెట్టి తీసుకుంటారు. తర్వాత మీరు కనెక్ట్ చేసిన తర్వాత మీరు సిఆర్సీ చేసుకోండి ఫస్ట్. చేసుకున్న తర్వాత అప్పుడు చెకింగ్ చేసుకోండి. చూడండి సార్, దీంట్లో అన్నీ వస్తాయి. అంటే ఏమీ లేవు. ఇది మీరు ఏజెంట్ల సమక్షంలో చేసుకోండి సార్. ఇందులో ఎటువంటి ఓటు ఇప్పుడు దాకా నమోదు అవ్వలేదు. పోల్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే సార్. సరే ఒక సి అయిపోయింది సార్ ఫస్ట్. నెక్స్ట్ ఆర్ రిజల్ట్ అండి. అంటే రిజల్ట్ సార్, కంప్యూటింగ్ రిజల్ట్. ఇప్పుడు 16 మందికి ఎన్ని ఓట్లు వచ్చినాయి వస్తుంది సార్. యాక్చువల్లీ ఏం రాలేదు కాబట్టి, కానీ 0 వచ్చినా సరే ప్రతి ఒక్కరిని చూపించాల్సిందే. చూపించాల్సిందే సార్. మొత్తం 16 జీరోస్ రావాలి.